దేవుడు ప్రేమామయుడు మరియు నీతిమంతుడు. అయితే ఈ రెండు దేవుని గొప్ప లక్షణాలు పాపి అయిన మానవుని పట్ల ఎలా నెరవేర్చబడ్డాయి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని అనంతమైన కృపలో మీరు దినదినము ఎదుగుతూ ఉన్నారని, మరియు మీరు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారని, బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం మరియు వివరణాత్మకంగా నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి నుండి మనము విలాప వాక్యముల గ్రంథం మీద అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఏమి బోధించాలనుకుంటున్నాడో జాగ్రత్తగా విందామా? మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. శోధన బాధలో జయమొందితివి. ధన్యుడవైతివిగా ధరలో ప్రభు కొరకై. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. ఆత్మీయ చీకటి కలుగక ముందే శాపపు మార్గము పొందక ముందే ఆత్మీయ చీకటి కలుగక ముందే శాపపు మార్గము పొందక ముందే అంతిమ తీర్పుకు చేరక ముందే పరమ నివాసముకై పరితాపమునందుమా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము విలాప వాక్యముల గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకుంటాం. విలాప వాక్యముల గ్రంథము సహజముగాను సాధారణంగాను ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనాలను అనుసరించే విధంగానే ఉంటుంది. ఈ చిన్న గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా తన ఆత్మ వేదనను మన ముందు పూర్తిగా వెల్లడిపరిచినట్లుగా చూస్తాం. ఇవన్నీ ఇర్మియా చేసిన విలాపములు.
దేవుని వాక్యాన్ని గొప్పగా వివరిస్తూ జీవించిన గొప్ప బోధకులలో ఒకరైన డాక్టర్ అలెగ్జాండర్ వైట్ అనే దైవ సేవకుడు ఇలా చెప్పాడు: ఇర్మియా యొక్క విలాప వాక్య గ్రంథము లాంటి గ్రంథము ప్రపంచంలో మరొకటి ఉండదు. ప్రతి యుగంలోనూ ప్రతి దేశంలోనూ బాధలు కన్నీళ్ళు అనేవి చాలానే ఉంటాయి. కానీ అంతటి దుఃఖాన్ని తన హృదయంలో పెట్టుకొని దానిని ఇలా ప్రకటించగల రచయిత బోధకుడు మరొకరు జన్మించలేదు. ఇర్మియా తన సేవా పరిచర్యను యోషియా రాజు ఏలుబడిలో ప్రారంభించాడు. ఇర్మియా మరియు యోషియా వీరిద్దరు కూడా యువకులు మరియు స్నేహితులు అని గతంలో విన్నాం. యూదాలో వచ్చిన చివరి ఉజ్జీవానికి నాయకత్వం వహించిన వాడు ఈ యోషియానే. ఇది చాలామంది హృదయాలను తాకినటువంటి ఉజ్జీవం. కానీ మొత్తం మీద ఇది చాలా వరకు ఉపరితల ఉద్యమంగానే నిరూపించబడింది. యోషియా ఐగుప్తు రాజైన ఫరో నెకోతో మెగిద్దో వద్ద జరిగిన యుద్ధంలో అకాల మరణాన్ని చవిచూశాడు. వాస్తవానికి యోషియా ఆ యుద్ధంలో పాల్గొనకూడదు. ఏది ఏమైనప్పటికీ యోషియా తర్వాత వచ్చిన 4 దుష్టరాజులు అనగా యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను మరియు యూదా యొక్క చివరి రాజైన సిద్కియా పాలనలో కూడా ఇర్మియా తన ప్రవచనాత్మక పరిచర్యను కొనసాగించాడు. అతడు తన ప్రజలను మరియు తన దేశాన్ని తిరిగి దేవుని వైపునకు త్రిప్పడానికి గల ప్రయత్నంలో ఉపయోగించినటువంటి ప్రసంగాలు చాలా కఠినంగా ఉండేవి. కానీ అతడు యూదా యొక్క దిగజారుడు మనసులను మాత్రము ఆపలేకపోయాడు. అతడు ఒక సాక్షిగా యెరూషలేము నాశనాన్ని కల్లారా చూశాడు మరియు అది కాలిపోవడాన్ని కూడా చూసి అతడు వెచ్చని బూడిదలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఆ హృదయ ఆవేదన కన్నీళ్లు అతని చెంపల మీద అలా కారుతూనే ఉన్నాయి. విలాప వాక్యములు అనే గ్రంథంలో మొత్తము 5 అధ్యాయాలు ఉంటున్నాయి. ప్రతి అధ్యాయము ఒక విలాప గీతం లాంటిదే. ఇందులోని గాథలు వర్ణనాతీతమైనవి, విచారకరమైనవి. ప్రియులారా, ఇర్మియా శిథిలమైన యెరూషలేము మీద నిలబడి ఏడుస్తున్నట్లు మనము చూడగలం. ఈ పుస్తకం కన్నీళ్లు మరియు దుఃఖంతో నిండి ఉంటుంది. ఇర్మియా యెరూషలేముపై విలపిస్తూ నిలబడి ఉండడాన్ని మనము ఇందులో చూస్తాం. ఈ గ్రంథం అంతయు కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో నిండి ఉంటుంది. ఇది బాధతో నిండిన ఒక గీతం, కరుణతో నిండిన ఒక కవిత, విషాదంతో నిండిన ఒక సామెత. ప్రియులారా, ఇది మనోవేదనతో కూడిన ఒక కావ్యం, శోకంతో నిండిన ఒక కీర్తన, విషాదాల శోధన కథ. విలాప వాక్యముల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలోని ఒక అంగలార్పు గోడగా లేదా ఏడుపు గోడగా అని చెప్పవచ్చు. విలాప వాక్యముల గ్రంథము మనలను ఇర్మియా యొక్క హృదయం వైపు తీసుకెళ్తుంది. దేవుని నుండి వచ్చిన సందేశాన్ని ఇర్మియా ఇలా ఇచ్చాడు: అతని హృదయాన్ని ముక్కలు చేసింది, అతని స్థితి ఎంతో విషాదకరంగా, దౌర్భాగ్యంగా మారింది. అతని బాధను, హృదయ వేదనను మాత్రము నీవు నేను అర్థం చేసుకోలేవు. ఇర్మియాను విరిగిన హృదయ ప్రవక్త అని పిలుస్తాం. ఆయన జీవితము దయనీయత మరియు జాలితో నిండి ఉంటుంది. కన్నీళ్ళు సాధారణంగా బలహీనతకు సంకేతంగా, ఏడవడం స్త్రీ లక్షణంగా, అరుపులు శిశువులకు సంకేతంగా భావిస్తారు. ప్రియులారా, ఇక్కడున్న ఇర్మియా స్త్రీ హృదయాన్ని కలిగి ఉన్నాడు. అతడు సున్నితంగా ఉండేవాడు. అతడు నిజాయితీపరుడు, సానుభూతి పరుడు, తల్లిలా మృదువుగా ఉండేవాడు. అయినప్పటికీ అతడు పరిశుద్ధ గ్రంథంలో అత్యంత బలమైన మరియు కఠినమైన సందేశాన్ని ఇచ్చాడు. అతడు యెరూషలేము నాశనాన్ని మరియు తీర్పును ప్రకటించాడు. నెబుకద్నెజరుకు లొంగిపోవాలని ప్రజలకు సలహా ఇచ్చాడు. అతని సందేశము అతన్ని అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసింది. ప్రియులారా, నేడు దేవుడు కోరుకునేది అలాంటి వ్యక్తినే అని గ్రహించాలి. ఈ నశించిన లోకం పట్ల ఎలాంటి కనికరము, కరుణ లేని తరాన్ని మనము ఈ రోజుల్లో అభివృద్ధి చేశామేమో అని నేను భయపడుతున్నాను.
దేవుని వాక్యాన్ని బయటకు తీసుకొని రావడంపై శ్రద్ధ లేదు. నైతిక విలువలపై శ్రద్ధ లేదు. ఇతరుల పట్ల ఎంతో తక్కువ శ్రద్ధ ఇవ్వబడుతుంది. ఇర్మియా దేవుని వాక్యములోనే తాను సంతోషించానని చెప్పగలిగాడు. ప్రియులారా, నిజంగా ఈ మనిషి ఎంత అద్భుతమైనవాడు కదా. నేటి యువకులు ఆఖరికి సువార్త పనిలో ఉన్నవారు కూడా ఆ పనిని ఒక యాంత్రికంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారు తమ భావాలను మరియు భావోద్వేగాలను దాచుకుంటారు మరియు దేవుని వాక్యాన్ని బయటకు తీసుకురావడంలో నిజంగా పాల్గొనడానికి ఇష్టపడరు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా మనకు యెరూషలేము గురించి ఏడుస్తూ కూర్చున్న యేసుక్రీస్తును గుర్తు చేస్తాడు. ఇద్దరి మధ్య ఒక తేడా ఏమిటంటే యెరూషలేము శిథిలావస్థలో ఉంది మరియు ఇర్మియా శిథిలాలను చూసేసరికి ఆలయం అప్పటికే కాలిపోయింది. అయితే దాదాపు 6 శతాబ్దాల తర్వాత అదే నగరానికి ఏమి జరగబోతుందో తెలిసి ప్రభువైన యేసు ఏడ్చాడు. ఇర్మియాకు యెరూషలేము యొక్క నాశనము చరిత్రకు లేదా గతానికి సంబంధించినదైతే యేసుకు యెరూషలేము యొక్క నాశనము ప్రవచనానికి భవిష్యత్తుకు సంబంధించింది. ప్రియులారా, విలాపవాక్యముల గ్రంథంలోని కీలకమైన వచనం యెరూషలేము శిథిలావస్థలో ఉండడానికి గల కారణాన్ని వివరిస్తుంది. విలాపవాక్యములు 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని, సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. ఇక విలాపవాక్యములు 1వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. విలాపవాక్యములు 1వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. ప్రియులారా, యెరూషలేము అనే గొప్ప నగరము కూలిపోయింది. దీని వివరణ ఏమిటో మనము అర్థం చేసుకోవడానికి సహాయపడే 2 అద్భుతమైన ప్రకటనలను ఇర్మియా చేస్తున్నట్లుగా చూస్తాం. విలాపవాక్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ప్రియులారా, యెరూషలేము ఘోరంగా పాపం చేసింది. ఇది పట్టణం యొక్క పతనానికి మొదటి వివరణగా ఉంటుంది. ఆమె నగ్నత్వము బయటపడింది. ఇది ఎలాంటి దృశ్యం కదా. ఇక విలాపవాక్యములు 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని, సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. యెరూషలేము నాశనానికి సంబంధించి ఇర్మియా ఒంటరిగానే విలపించాడు. అతడు బూడిద మధ్య నిలబడి ఏడుస్తున్నాడు. పట్టణం ఎందుకు నాశనం చేయబడింది? మొదటి కారణము, పట్టణం పాపం చేసింది. ఇక 2వ వివరణ ఏమిటంటే యెహోవా నీతిమంతుడు. దేవుడు అలా చేశాడు అంటే దేవుడు తాను చేసిన దానిలో సరైనవాడు అని అర్థం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం కొంత కష్టమే అని చెప్పాలి. నేను ఈ వ్యక్తి యొక్క దుఃఖం అంచున నిలబడి ఉన్నాను. అయితే నేను దానిలోనికి ప్రవేశించలేనని భావిస్తున్నాను. అతడు మనకు 2 విషయాలను వెల్లడించాడు. అవేమిటంటే చేదు మరియు తీపి. యెరూషలేము పాపము చేసింది అయినప్పటికీ దేవుడు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. యెరూషలేము ఘోరంగా పాపం చేసింది మరియు యెహోవా నీతిమంతుడు. దేవుడు వారిని ప్రేమించాడు. ఆయన దానిని శాశ్వతమైన ప్రేమతో అని అన్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన దీనిపై వారిపైకి తెచ్చాడు. ప్రియులారా, దేవుడు తాను చేసేది చేస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయన చెడును చూడకుండా తన కళ్ళు మూసుకోలేడు. తన స్వంత పిల్లలు ఆయనకు అవిధేయత చూపినప్పుడు అది
ఆయన హృదయాన్ని విచ్ఛిన్నం చేసినప్పటికీ దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాలి. ఇర్మియా మనకు దేవుని హృదయాన్ని వెల్లడిస్తాడు. ఇర్మియా ఏడ్చినప్పుడు దేవుడు కూడా ఏడుస్తున్నాడు. అతడు దుఃఖించినప్పుడు దేవుడు కూడా దుఃఖిస్తున్నాడు. ఏమి జరుగుతుందో మనకు అర్థం కానప్పుడు దేవుడు తాను చేసే దానిలో నీతిమంతుడని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. యెరూషలేమును నాశనం చేయనివ్వడం మరియు ప్రజలను చెరలోకి వెళ్ళనివ్వడం అనేది దేవుని హృదయాన్ని విచ్ఛిన్నం చేసినప్పటికీ ఆయన సరైన వాడుగానే ఉన్నాడు. ఒకవైపు ఇర్మియా కేకలు వేస్తున్నాడు. అతడు ఎందుకు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దేవుడు యెరూషలేముకు చేస్తున్న దానిలో తాను నీతిమంతుడని సరైన వాడని అతనికి హామీ ఇస్తున్నాడు. ఇర్మియాకు ఉన్న మరొక వేదనకరమైన ప్రశ్న ఇదే. 12వ వచనాన్ని గమనిద్దాం. త్రోవను నడుచు వారులారా, ఇలాగు జరుగుట చూడగా నీకు చింతలేదా? దేవుడు పాపంపై కోపంగా ఉన్నాడనే వాస్తవాన్ని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. దేవుడు ప్రేమ అని నేను అంగీకరిస్తున్నాను. మరియు సంఘము ఖచ్చితంగా దేవుని ప్రేమను జీవిత రంగంలోనికి తీసుకెళ్లడం నేర్చుకోవాలి. మనము తరచుగా అలా చేయడంలో విఫలమవుతున్నాం. కానీ ఈ తరంలో దేవుని ప్రేమపై అతిగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది దారి తీసిందని నేను భావిస్తున్నాను. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు తాను చేసే ప్రతి పనిలో న్యాయవంతుడు. ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మీ పాపం మరియు దాని పట్ల దేవుని కోపం గురించి మీరు ఎలా భావిస్తున్నారు? అది మీకు ఏమీ అనిపించడం లేదా? ఇర్మియా పట్టణం గురించి ఏడుస్తూ కూర్చున్నాడు. అతనితో పాటు ఇతరులు ఎక్కువ మంది లేరు. బబులోనుకు తీసుకెళ్లబడిన బందీలు సియోనును జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూర్చుని ఏడ్చారని కీర్తనల గ్రంథము 137లో మనకు చెప్పబడింది. వారు ప్రతీకారం కోసము కేకలు వేశారు. కానీ బందీగా తీసుకెళ్లబడని ఇర్మియా మాత్రము పట్టణం యొక్క శిథిలాలు, బూడిద మరియు నేలమట్టమైన వాటిని గురించి ఏడుస్తున్నాడు. అతని స్వేచ్ఛాయుతమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ అతడు కదిలించబడ్డాడు. అతడు ఆ బాధలో పాల్గొన్నాడు మరియు అతడు ఎంతో ఆందోళన చెందాడు. కన్య జననము, క్రీస్తు దైవత్వము, ఆయన మరణం మరియు పునరుత్థానం అన్నీ కూడా ముఖ్యమైనవి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆయన ఎందుకు మరణించాడు? కీర్తన 22:1లో లేవనెత్తిన ప్రశ్న అదే. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఈ మాటలను మన ప్రభువు సిలువపై వేలాడుతుండగా పలికాడు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనము ఇదే కీర్తనల గ్రంథము 22:3వ వచనంలో కనుగొంటాం. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడవైన నీవు పరిశుద్ధుడవు. అవును, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. క్రీస్తు ఆ శిలువపై మరణించాడు. ఎందుకంటే నీవు నేను పాపులము, నరకానికి శిక్షించబడిన పాపులం. ఈరోజు శిలువను చూడండి. త్రోవను నడుచువార్లారా, ఇలాగు జరుగుట మీకు చింతలేదా? ఏ మనిషి కూడా బాధపడనంతగా ఆయన శిలువలో బాధపడ్డాడు. దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు. కానీ మీరు జీవించి ఉన్నంత కాలము దేవుడు ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా క్రీస్తు విడిచిపెట్టబడ్డాడు. ఈ విషయం మీకు చింతలేదా? నా ప్రియ స్నేహితుడా, త్రోవను నడుచు నీకు ఈలాగు జరుగుట చింతలేదా? నీవు యేసు దగ్గరకు ఏదో క్రొత్త వ్యక్తిత్వాన్ని పొందడానికి వచ్చావా? నీ ఆత్మలో ఏదో కొంచెం శాంతి ఉంటే చాలు అని అనుకుంటున్నావా? అందుకేనా ఆయన శిలువపై మరణించింది? నా ప్రియ స్నేహితుడా, మీరు నా మాట వింటారా? మిమ్మల్ని నరకం నుండి రక్షించడానికే ఆయన శిలువపై మరణించాడు. పరిశుద్ధాత్మ క్రీస్తును రక్షకుడిగా వెల్లడించడానికి ఈ లోకంలోకి వచ్చాడు మరియు లోకాన్ని పాపం గురించి ఒప్పించడానికి వచ్చాడు. ఎలాంటి పాపం? హత్య, దొంగతనమా? అవును. కానీ దానికంటే దారుణమైనది ఏమిటంటే వారు పాపం చేశారు. యోహాను 16:9 ప్రకారము వారు ఆయనను విశ్వసించలేదు.
దొంగ ఎడల దేవుడు ఒక పరిష్కారాన్ని కలిగి ఉన్నాడు. శిలువపై ఉన్న దొంగ రక్షించబడ్డాడు. పౌలు స్టెఫను అనే వ్యక్తి మరణానికి కారణమై హంతకుడయ్యాడు. అయినప్పటికీ అతడు రక్షించబడ్డాడు. మోషే కూడా ఒక హంతకుడే. హంతకుడు, దొంగ మరియు అబద్ధికుడికి దేవుని వద్ద ఒక పరిష్కారం ఉంది. కానీ యేసు క్రీస్తును తిరస్కరించే వ్యక్తికి మాత్రము దేవుని వద్ద ఎటువంటి పరిష్కారం లేదు. అది నీవు నేను చేయగల అతిపెద్ద పాపం అని గుర్తించాలి. క్రీస్తును తిరస్కరించడం అనేది ఒక చర్య కాదు, ఒక స్థితి. మీరు క్రీస్తును తిరస్కరించే చర్యను ఎప్పటికీ చేయవద్దని, ఆ స్థితికి రావద్దని కోరుకుంటున్నాను. యెరూషలేము పట్టణము దేవుడు ఇర్మియాతో చెప్పిన స్థితికి చేరుకుంది. దేవుడు అన్నాడు, ఇర్మియా, వారు నీ మాట వినడం లేదని బాధపడకు. మోషే లేదా ఏలియా లేదా సమూయేలు లాంటి వారు ప్రార్థించడానికి ఇక్కడ ఉంటే కూడా నేను వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వారు చేయి దాటిపోయారు. ఇక మనము 2వ అధ్యాయంలోనికి వస్తున్నాం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువు శత్రువాయను, ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలగజేసి ఉన్నాడు. ప్రియులారా, నెబుకద్నెజరు చేసిన దానికి దేవుడు పూర్తి బాధ్యత వహించాడు. యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలుకు శిక్షగా అష్షూరీయులను ఉపయోగించినట్లే దేవుడు అతన్ని కూడా ఒక దండముగా ఉపయోగించాడు. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కొంతమందిని మీరు వెళ్తున్న దారిలోకి ఎందుకు అనుమతిస్తాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో కొంతమందిని కలవకపోతే బాగుండు అని ఎప్పుడైనా మీరు కోరుకున్నారా? మీరు శత్రువులుగా అనుకుంటున్న వ్యక్తులు మీకు ఎవరైనా ఉన్నారా? అందులో ఎవరో ఒకరు మీకు దుఃఖం కలిగించి ఉండవచ్చు. అయితే ఇదంతయు కూడా ఆయన ఒక ఉద్దేశం కోసమే చేస్తాడు. దేవుడు ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసమే వాటన్నిటినీ మన జీవితంలో అనుమతిస్తున్నాడు అని మనం గ్రహించాలి. మీ జీవితంలో దేవుని హస్తము ఎలా ఉంటుందో తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఇక విలాపవాక్యములు 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. ప్రియులారా, దేవుడు తన ఆలయాన్ని ఆశీర్వదించాడు. దానిని నిర్మించడానికి ఆయనే సూచనలు ఇచ్చాడు. ఆయన సన్నిధి ఒకప్పుడు అక్కడ ఉండేది. ఇప్పుడు ఆయనే నేను నా పరిశుద్ధ స్థలమును అసహించుకుంటున్నాను అని అంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ జీవితాలను తనకు తానుగా పరిశోధించుకోవాలి. మీరు దేవుని మందిరానికి వెళితే అది దేవుడు ఆనందించే విషయమా? లేదా అది నిజంగా ఆయన ఉద్దేశాన్ని బాధపెట్టే విషయమా? మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీ మనస్తత్వము సరిగ్గా ఉన్నదా? లేదా మీరు విమర్శనాత్మకంగా ఉన్నారా? దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఉపయోగించుకోగలదా? అలా కాని పక్షంలో దేవుని మందిరానికి వెళ్ళడం కూడా పాపం కావచ్చని నేను భావిస్తున్నాను. ప్రియులారా, యేసును బంధించబడిన రాత్రి అత్యంత ప్రమాదకరమైన ఆ ప్రదేశం గురించి మీకు తెలుసా? ఆ రాత్రి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఆ బంధించబడిన స్థలం కాదు, యేసు ఉన్న పై గదినే అని చెప్పవచ్చు. ఎందుకో తెలుసా? సాతాను అక్కడే ఉన్నాడు. ఆయనను అప్పగించమని ఇస్కరియోతు యూదా హృదయంలో వాడు అక్కడే ఆలోచన పెట్టాడు. మరియు ఆయనను తిరస్కరించమని బొంకమని పేతురు హృదయంలో కూడా వాడు అదే ఆలోచన పెట్టాడు. దీని భావం ఏమిటంటే, మీరు మందిరానికి వెళ్తున్నంత మాత్రాన మీరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారని కాదు. ఇక విలాపవాక్యములు 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. సియోను కుమారి, పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకొందురు,
గోనెపట్ట కట్టుకొందురు, యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందురు. ప్రజలందరూ బాహ్య దుఃఖాన్ని మాత్రమే అనుభవించారు, కానీ ఇర్మియా ఎలా ప్రభావితమయ్యాడో ఒకసారి గమనించండి. విలాపవాక్యములు 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి అని అంటున్నాడు. అతడు చూడలేనంతగా ఏడ్చాడు. నా అంతరంగము క్షోభిల్లుచున్నది అనగా నా లోపల ప్రేగులు చిన్నాభిన్నమవుతున్నాయి అని అంటున్నాడు. ఈ విషయము అతని హృదయాన్ని ముక్కలు చేసింది. అది అతని ఆరోగ్యాన్ని కృంగతీసింది. అతడు పూర్తిగా ఆవేదనలో మమేకమయ్యాడు. అతని హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది. ప్రియులారా, మనలో ఎంతమంది దేవుని పనిలో మమేకం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? మన ఆరోగ్యాన్ని సహితము పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? విలాపవాక్యములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. త్రోవను వెలువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేముకు మారిని, వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణంను గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. బయట ఉన్న శత్రువు యెరూషలేము దుఃఖాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఈ కాలంలో ఉన్న సంఘాల పరిస్థితి గురించి ఆలోచిస్తే కొంత గుండె తరుక్కుపోతుంది. నీవు నేను పరిచర్యలో ఉన్న ఇతర సహోదరులతో ఎంతగా నిమగ్నమై ఉన్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈరోజు సంఘాల్లో ఉన్న సమస్యలను చూసినప్పుడు అది ఏమి పట్టనట్లు ఉంటున్నదా? ఒక విమర్శకుడిగా ఉంటున్నామా? లేదా అది మన హృదయానికి దుఃఖాన్ని కలిగిస్తుందా? మన దేశంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారి కొరకు మనము ప్రోత్సాహకరంగా ఉండాలని అనుకుంటున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క కాపుదల మనందరికీ తోడయండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఇర్మియా ప్రవక్త ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు? ఇర్మియా ప్రవక్త ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు? 1. కఠినమైన ఒక ప్రవక్త హృదయాన్ని. 2. ఒక స్త్రీ హృదయాన్ని. 3. ఒక పిరికివాని హృదయాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ బోధనా కార్యక్రమాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదిగా భావిస్తున్నాం మరియు మేము మీ స్పందన కోసం వేచి ఉంటాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.